తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో స్టార్ట్ కాబోతోంది. సీజన్ 8 గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. అసలు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారు అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా కుమారి ఆంటీ పేరు లీక్ అయ్యింది. కుమారి ఆంటీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అని తెలుసు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తోనే జీవనం సాగించే ఈ మహిళ ఒక్క వీడియోతోనే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయింది. దీంతో అటు సోషల్ మీడియాలోనే కాకుండా ఇటు రియల్ లైఫ్ లో కూడా తనకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తన బిజినెస్ కి కూడా మంచి లాభాలు వచ్చాయి. అలా ఒక్క వీడియోతోనే ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే తను బిగ్ బాస్ లోకి వస్తే తన గురించి ఇంకా చాలా మందికి తెలుస్తుంది అని నెటిజన్స్ భావిస్తున్నారు. మామూలుగా బిగ్ బాస్ ప్రతి సీజన్ లో సోషల్ మీడియాలో స్టార్స్ వైరల్ వీడియోలతో ఫేమస్ అయిన వ్యక్తులను కంటెస్టెంట్స్ గా తీసుకొస్తూ ఉండడం సహజం. ఆ కేటగిరీలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కుమారి ఆంటీని తీసుకురావాలని వార్తలు తెగ చెక్కలు కొడుతున్నాయి. ఇదే విధంగా యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా గంగవ్వని కూడా బిగ్ బాస్ హౌస్ లో 4 లో కంటెస్టెంట్ గా తీసుకువచ్చారు. అంతమంది యూత్ మధ్య ఉండడం గంగవ్వకు కష్టంగా మారింది. పైగా తన వయసు సహకరించకపోవడంతో టాస్కులు కూడా ఆడలేకపోయింది. దీంతో కొన్ని రోజులకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించేశారు మేకర్స్. ఒకవేళ కుమారి ఆంటీ వచ్చినా కూడా ఇదే రిపీట్ అవుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒక వీడియోతోనే తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఫేమస్ అవ్వడంతో జనాలంతా కుమారి ఆంటీని చూడడానికి క్యూ కడుతున్నారు. దీంతో అక్కడ జనాలు ఎక్కువ ఉంటున్నారని, ట్రాఫిక్ తో ఇబ్బందులు కలుగుతున్నాయని జీహెచ్ఎంసీ యాజమాన్యం కుమారి ఆంటీ స్టాల్ ను మూసివేసింది. కానీ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి కుమారి ఆంటీ స్టాల్ ని మళ్లీ ఓపెన్ చేసేలా చేశారు. దీంతో ఆమె సెలబ్రిటీ అయిపోయింది. యూట్యూబ్ లో ఛానల్స్ వచ్చి తనకు ఇంటర్వ్యూలు తీసుకోవడం మొదలుపెట్టేశారు. ఇక సీరియల్స్ లో కూడా మెరిసింది. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కుమారి ఆంటీ లక్ బాగుందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ ఆఫర్ తో బిగ్ బాస్ యాజమాన్యం తనను సంప్రదించినా కూడా కుమారి ఆంటీ మాత్రం ఇంకా ఏ సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. షోలో వచ్చినా కూడా ఆమె వంటగదికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టు కుమారి ఆంటీ బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.